పొద్దున్నుంచి సాయంత్రం దాకా పనిచేస్తాం గానీ, మహా అయితే 10, 15,000 ఏది సంవత్సరానికి జీతం పెంచుకునేదండి. మరి అలా జీతం తెచ్చుకునే కుర్రాడే 200,00,00,000 సంపాదిస్తున్నాడు. ఇప్పుడు 300,00,00,000 త్వరలో అంటే ఆ స్టార్టప్ వాల్యూ 300,00,00,000 కింద మారుస్తున్నారు. అంటే అంత వాల్యూ వచ్చేసింది అంటే నమ్ముతారా? నమ్మాలండి. 'శుభం గుప్తా' స్టోరీ అంత బావుంటుంది అన్నట్టు. అంటే ఇలాంటి సక్సెస్ స్టోరీస్ ఎందుకు షేర్ చేసుకుంటున్నామంటే, మనలో కూడా కాస్తో కూస్తో ఉన్న అపనమ్మకం, నిరాశ ఇలాంటివన్నీ పోతాయి అని చెప్పి షేర్ చేస్తూ ఉంటానండి. అలాగే ఆ సాధించిన వాళ్ళు, ఆ కష్టపడిన వాళ్ళు ఏ టెక్నిక్స్ ఫాలో అయ్యారు? వాళ్ళ దగ్గర ఉన్న ప్రత్యేకమైన క్వాలిటీస్ ఏంటి? వాళ్ళు దాన్ని ఎలా సాధించగలిగారు? మనం ఎందుకు సాధించలేకపోతున్నాం? ముఖ్యంగా మన కుర్రకారు ఎలా ఆలోచిస్తున్నారు? ఎక్కడ పప్పులో కాలేస్తున్నారు? ఎక్కడ తప్పటడుగులేస్తున్నారు? అనే విషయాలు చాలా బావుంటాయి గదండీ! ఈ 'శుభం గుప్తా' స్టోరీ చెప్తానండి. ఆ తండ్రి కోటీశ్వరుడు. ఏది కొన్నాళ్ళ వరకు. మనాడు బీకామ్ ఫస్ట్ ఇయర్ చదివేదాకా ఇంకా పార్టీలు, పబ్బులు మామూలుగా ఉండదు గదండీ! విచ్చలవిడిగా ఉండేది. ఎప్పుడైతే తండ్రి దివాళా తీశాడో వ్యాపారం అండి. అతనిది కూడా బట్టల వ్యాపారమే దివాళా తీశాడండి. అంటే బట్టల నూలు మిల్లులు బొంబాయిలో కథ ఇది. ఒరిజినల్ కథే. ఆల్రెడీ జరుగుతున్న కథే. దివాళా తీశాడో మనాడు పరిస్థితి మొత్తం తలకిందులైపోయిందండి. తలకిందులైపోవడం అంటే ఇంటి గడవని పరిస్థితి, ఎక్కడో చోట ఉద్యోగం చేయని పరిస్థితి, చేయాల్సిన పరిస్థితి. బొంబాయిలో తెలిసిన బట్టల కొట్టులోనే జాయిన్ అయ్యాడు. అక్కడే 10,000కి గుర్తుంచుకోండి 10,000కి పని చేయడం మొదలెట్టాడు. జనరల్‌గా మనందరం ఏం చేస్తామండి 10,000కి పని చేస్తుంటే ఇంకొక 10,000 ఎక్కడైనా వస్తాయేమో అని వెతుక్కుంటాం కదా! ఇతను అలా వెతుక్కోలేదు. పని చేసే చోట దేనికి డిమాండ్ ఉంది అనేది చూసాడండి. ఈ మధ్య కాలంలో ఓవర్ సైజ్డ్ టీ షర్ట్సు, హుడీసు వగైరా చాలా వస్తున్నాయి కదండీ! అంటే జెన్‌జీ ఏదైతే ఇష్టపడుతున్నారో, జెన్‌జీ ఏ ఫ్యాషన్నయితే మెచ్చుకుంటున్నారో, ఆ ఫ్యాషన్‌ని ఫాలో అయ్యాడు. అంటే ఆ ట్రెండ్ అబ్జర్వ్ చేశాడు. అబ్బా! ఇంత బావుందా ఈ వ్యాపారం? ఇంత ఎగబడి కొంటున్నారు, బానే ఉందే అనుకున్నాడండి. అనుకోవడమే కాదు, అక్కడ స్టార్ట్ చేయొచ్చు కదా! ఇది మనమే స్టార్ట్ చేయొచ్చు కదా! అనుకున్నాడండి. అనుకోని ముందు తీసుకొచ్చాడండి. అంటే ముందు వైట్ లేబుల్ బిజినెస్ కాదు. అంటే తీసుకొచ్చి ఇతనే ప్రింటింగ్ చేసి ఇవ్వటం మొదలెట్టాడండి. అంటే అప్పటికే విదేశీ బ్రాండ్‌లన్నీ కూడా ఈ ఓవర్ సైజ్డ్ టీ షర్ట్‌లు, హుడీసు ఇంకా చాలా ఉన్నాయి గదండీ! ఇప్పుడు కుర్రాళ్ళేసుకునేవి. విదేశీ కంపెనీలన్నీ కూడా చక్కగా ఎవరు తయారు చేయరు గుర్తుంచుకోండి. సొంతంగా తయారు చేసేవాళ్ళు తక్కువ. ఎవరో ఇలాంటి వాళ్ళు తయారు చేసి ఇచ్చేస్తే వాళ్ళు ప్రింట్ చేసుకొని అమ్మేస్తారండి. ఆ ప్రింటింగే మనాడు స్టార్ట్ చేసి తర్వాత దాన్ని వైట్ లేబుల్ బిజినెస్ కింద స్టార్ట్ చేశాడు. అంటే ఏమి లేదు రకరకాల కంపెనీలకి ఇస్తాడనమాట. అంటే ఇతను ప్రింట్ చేసి ఇచ్చేస్తూ ఉంటాడు. అంతే వాళ్ళొచ్చి పట్టుకుపోతూ ఉంటారు. బావుంది అనుకున్నాడు. కానీ మనమే సొంతంగా ఎందుకు స్టార్ట్ చేయకూడదు అనే ఆలోచన వచ్చిందండి. ఆ ఆలోచన రావడమే చాలా చాలా కీలకం. మనలో చాలా తక్కువ మందికే ఆ ఆలోచన వస్తూ ఉంటుంది. మనాడికొచ్చింది ఇంకేముంది మనం స్టార్ట్ చేసేద్దాం అని చెప్పాడు. బంకర్స్ కార్నర్ అంటే కుర్రకారుని ఆకట్టుకోవడానికి అట్రాక్టివ్‌గా ఉండాలి గదండీ! అంటే స్ట్రీట్ వేర్ దీన్నంతా స్ట్రీట్ వేర్ అంటున్నారండి. ఏది ఈ బేబీ ట్యాంకు, హుడీసు, టాంక్సు, టాప్స్ అంటున్నారు చూడండి వీటన్నిటిని గూడా. బంకర్స్ కార్నర్ అని జెప్పి స్టార్ట్ చేసేసాడు. స్టార్ట్ చేశాడు కానీ చూడండి ఎలా ఉంటాయో ఆ ఛాలెంజెస్ చాలా చాలా ఇంపార్టెంట్ అండి. స్టార్ట్ చేసిన సమయంలోనే కోవిడ్ వచ్చి పడిందండి. అప్పటికే కాస్తో కూస్తో ఉన్న డబ్బులు అయిపోయినాయండి. ఇద్దరు పనోళ్ళని తెచ్చి పెట్టుకున్నాడు. ఏది అద్దిల్లు. ఆ అద్దింట్లో మళ్ళీ ఒక గదిని ప్రత్యేకంగా పెట్టుకున్నాడు. కోవిడ్ వస్తే ఇంక ఆర్డర్స్ ఏముంటాయండి. కానీ ఆకలాగుద్దా? మరి ఆకలేస్తూనే ఉంటుంది. తను తినాలి. ఆ ఇద్దరికి కూడా వండి పెట్టాలి కదా! వండి పెట్టడం మొదలెట్టాడు. సరే చావు తప్పి కన్నులొట్టపోయిందన్నట్టు ఆ టైంలో N95 మాస్కులకి మంచి బిజినెస్ వచ్చింది కదండీ! అయి తెచ్చుకొని ఆ క్లాత్ అది తెచ్చుకొని N95 మాస్కులు తయారు చేసి గట్టెక్కాడు. గట్టెక్కాక కోవిడ్ గట్టెక్కాక అప్పుడు మొదలెట్టాడండి. ఏదైతే విదేశీ కంపెనీలు ఈ ట్యాంక్సు, టాప్సు, హుడీసు ఇస్తున్నాయో ఓవర్ సైజ్డ్ టీ షర్ట్స్ అదే రేటుకి మనాడు బాంకర్స్ కార్నర్ అని చెప్పి మొదలెట్టి దానికంటే రూ. 1 తక్కువకి అదే క్వాలిటీకి ఇవ్వడం మొదలెట్టాడండి. మొదట్లో ఆర్డర్స్ ఉంటాయా? పెద్దగా ఏముండవు. కానీ సోషల్ మీడియాని నమ్ముకున్నాడండి. సోషల్ మీడియాని నమ్ముకుంటే మొదటి వారం జస్ట్ 100 ఆర్డర్‌లే వచ్చినియి. కానీ రెండో వారానికి అవి 300 ఆర్డర్‌లు అయినాయండి. అది ఏడాది తిరిగేపాటికి 5,00,00,000 అయిందండి. రెండో ఏడాదికి 35,00,00,000 అయిందండి. ఈరోజు 200,00,00,000 టర్నోవర్‌తో బ్రహ్మాండంగా ఆ బిజినెస్‌ని నడిపేస్తున్నాడండి. అంటే ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే
మనం చేస్తున్న పనిలోనే సక్సెస్ ఉంది కానీ గమనించం. ఇతను చాలా లాంగ్ అవర్స్ అండి. ఉదయాన్నే వెళ్ళిపోతే రాత్రి దాకా ఆ ఫ్యాక్టరీలోనే ఉండిపోయాడు. ఆ షాపులోను, ఫ్యాక్టరీలోనే ఉండిపోయాడు. మనం అనుకుంటాం జీవితం అంతా ఇందులోనే పోతోంది. సరదాలు, సంతోషాలు అన్నీ పోయినాయి అనుకుంటామండి. ఇతన్ని అడిగితే అదే మాట, మరి సరదాలు, సంతోషాలు అన్నీ పోయినాయి కదా అంటే, ఆ ఫ్యాక్టరీలోనే, నా స్టార్టప్‌లోనే, నా ఉద్యోగుల్లోనే అవన్నీ వెతుక్కున్నాను. అవన్నీ చూసుకున్నాను. కాబట్టే ఈరోజు ఇంత డిసిప్లిన్‌గా వ్యాపారాన్ని నడపగలుగుతున్నాను. ఇప్పటికి కూడా ఇదిగో ఎన్ని, ఇన్ని ఆర్డర్సు ఈరోజు కూడా వస్తున్నాయి అని చెప్తున్నారండి. సో, మరి ఈ ఏడాది వీళ్ళ మార్కెట్ అంటే ఈ స్టార్టప్ వాల్యూ 300,00,00,000 ఉండొచ్చు అని అనుకుంటున్నారండి. మరి 5, 6 ఏళ్లగా ఉదయం తెల్లవారుజాము నుంచి రాత్రి దాకా పడిన కష్టానికి ఇది ప్రతిఫలం. అంటే అందరూ చేసే బిజినెస్సే చేయాలని అనుకుంటారు కొంతమంది. కొంతమంది ఆల్రెడీ చేస్తున్న చోట, ఆల్రెడీ డిమాండ్ ఉన్న చోట కొత్త అవకాశాలు ఉంటాయి అంటాం కదండీ! ఆ కొత్త అవకాశాలు వెతుక్కుంటారు కొంతమంది. ఇతను రెండో రకం అన్నట్టు. అంటే ఏ ఫ్యాషన్ అయితే ఈరోజు బ్రహ్మాండంగా ఉందో, ఏ ఫ్యాషన్ అయితే ఈరోజు ట్రెండింగ్ ఉందో, ఆ ట్రెండింగ్‌ని పట్టుకున్నాడండి. శుభం గుప్తా పట్టుకొని, దాన్నే మనం ఎందుకు చేయకూడదు అని ఆలోచించాడండి. అయితే ఇది ఒక్క రోజులో జరిగిందా? 2015 నుంచి ఆల్‌మోస్ట్ ఆల్ 10, 16 ఏళ్ళు జరిగితే గానీ అతనికి సక్సెస్ రాలేదు గదండీ! సో, మనందరికీ ఇది వర్తిస్తుంది. మరి ఇలాంటి మంచి మంచి సక్సెస్ స్టోరీసు, మంచి మంచి ఇన్‌స్పిరేషన్ స్టోరీసు మీకు కావాలి అనుకుంటే ఇంకేముందండి, లైక్ ఉంది కదా! దాన్ని కాస్త కొట్టేయండి. మరి రెగ్యులర్‌గా ప్రతి వీడియో మాకొచ్చేయాలండి అంటే, ఇంకా కొంతమంది ఎందుకో ఫాలో అవ్వట్లేదు. మనది ఒరిజినల్ కంటెంటు, క్లీన్ కంటెంట్ అండి. చూసారు గదా! ఇగో చక్కటి ప్రకృతిలో చెట్టు కింద కూర్చొని ఎంత చక్కగా విషయాలు మీతో షేర్ చేసుకుంటున్నానో, అలాగే ఇక ప్రత్యేకమైన స్టూడియోసు వగైరా అవన్నీ నాకు నచ్చదండి. అంత టైం గూడా లేదు. అంటే వీడియోని మళ్ళీ ప్రాసెస్ చేసి, మళ్ళీ వేయటానికి అంత టైం కూడా ఉండదు. చూసారు గదా! ఆల్‌మోస్ట్ ఆల్ ఒక లైవ్ లాగే మీకు ఇచ్చేస్తున్నాను. సో, మరి ఇలాంటి సక్సెస్ స్టోరీస్ అన్నీ కూడా మీకు అర్థమయ్యేలాగా, మీకు నచ్చేలాగా ఇవ్వటం కోసమే నేను కొంత టైం కేటాయించుకుంటున్నాను. సో, మరి దయచేసి అందరూ ఆదరించండి, ఫాలో అవ్వండి. మీ మిత్రులకి ఎవరైతే నిరాశలో ఉన్నారో, ఎవరైతే నిస్పృహలో ఉన్నారో, ఎవరైతే సాధించలేకపోతున్నామే, ఫెయిల్యూరే వస్తున్నాయో అనిపిస్తూ ఉంటారు చూడండి, వాళ్ళకి షేర్ చేయండి. బాగా ఉపయోగపడుతుంది. థాంక్ యూ.